ఎందుకు 6వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జైన బౌద్ధ మతాలు ఎందుకు పుట్టాయి అంటే ఫస్ట్ కారణం అందరూ చెప్పేది వైదికిజం. మనం కూడా వైదికిజమే. వైదిక మతం మరణానంతరపు జీవితం గురించి దురదృష్టవశాత్తు స్పష్టత ఇవ్వలేకపోయింది. వైదికిజంలో అందరికీ, సమాజంలో ఉన్న అందరికీ యజ్ఞాలు చేసే అర్హత, దేవుడి సేవ చేసుకునే అర్హత లేదు. పైపెచ్చు వైదికిజంలో వర్ణ సిస్టమ్ ఉంది. పైపెచ్చు అర్థం కాని మంత్రాలు, తంత్రాలు, ఇలాంటి వాటికి వ్యతిరేకంగా సమాజంలోని దిగువ వర్గాల ప్రజలు తమకొక మతం ఉంటే బాగుంటుందని, మతం అంటే ఒక జీవన విధానం ఉంటే బాగుంటుందని, అది మా యొక్క మనస్సుని సంతృప్తిపరిచేదిగా ఉండాలని, మరణానంతరపు జీవితం గురించి క్లారిటీ ఇవ్వాలని జైన బౌద్ధ మతాలు రావడానికి వైదికిజం ఈ విధంగా దోహదం చేసింది. అంతే. ఇందులో ఎన్నో పాయింట్లు ఉన్నాయి, మళ్ళీ అవి ఆ తర్వాత మనం డిస్కస్ చేస్తాం. కాబట్టి మెయిన్ వైదికిజంలో ఉన్న వర్ణ వ్యవస్థ కానీ, వైదికిజంలో ఉన్నటువంటి ద్విజులు అనే సిస్టమ్ కానీ, అర్థం కాని మంత్రాలు కానీ, యజ్ఞాలు చేసే బడ్జెట్ కానీ, అందరికీ మోక్షం అర్హత లేదని చెప్పడం కానీ, దీనివల్ల జనాలు, సమాజంలోని అత్యధిక జనాలు మతపరంగా ఒక అస్థిరతకు లోనయ్యారు, ఒక అనిశ్చిత స్థితికి లోనయ్యారు. ఫలితంగా వాళ్ళు సరళమైన జీవన మార్గాన్ని చూపించిన జైన బౌద్ధ మతాలకి జై కొట్టారు. ఇది ఒక కారణం, వైదికిజం. రైట్. ఇక రెండవ కీలకమైనటువంటి కారణం ఏంటంటే, ఇక్కడ రెండోది ఏం రాస్తామంటే, మనం వైదికిజంలోనే వర్ణ సిస్టాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేద్దాం. వైదికిజంలో వర్ణ అన్నాగా ఇప్పుడు కొంచెం ఎలాబరేట్ చేద్దాం. వర్ణ వ్యవస్థ మనువు ఏర్పాటు చేసిన మనుధర్మశాస్త్రం ప్రకారం ఏర్పడింది. ఇది ఫ్యాక్ట్. ఇది రాయలేకపోయామనుకోండి, ఋగ్వేదంలోని 10వ మండలంలోని పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి ప్రధానంగా పేర్కొన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని పేర్కొన్నారు. ఇది ఉత్పత్తులు వర్క్ చేయడానికి, శ్రమ అమ్ముకోవడానికి ఏర్పడినటువంటి ఈ వర్ణ సిస్టమ్ అనేది కాలగమనంలో ఇది అడ్డంగా ఉన్న వర్ణ సిస్టమ్ నిలువుగా ఏర్పడి బ్రాహ్మణ, క్షత్రియులు సామాజిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు. బ్రాహ్మణులు, క్షత్రియులు సమాజాన్ని శాసించారు. మిగిలిన వారికి ఎట్టి పరిస్థితులలో ఏ రకంగానూ సమానత్వం లేకుండా చేశారు. ఈ వర్ణ వ్యవస్థ వల్ల దిగువ వర్ణాల ప్రజలు చాలా సఫర్ అయ్యారు. ఈ వర్ణ వ్యవస్థ అనేది ఆధారం బర్త్, పుట్టుకతో ఈ వర్ణ వ్యవస్థ స్టార్ట్ అయింది.